హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక మినీ ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ చాపర్ అయితే ఆర్డర్ చేశానండి. సో నేను తీసుకున్నది వచ్చేసి అగారో బ్రాండ్ నుండి అనమాట. అగారో ఎలైట్ రీఛార్జబుల్ మినీ ఎలక్ట్రిక్ చాపర్. దీనికి మనకి ఏంటంటే రీఛార్జ్ చేసుకోవడానికి యూఎస్బి కేబుల్ వస్తుంది. ఒక 3 to 4 అవర్స్, సో మ్యాక్సిమం 4 అవర్స్ పెట్టేస్తే కంప్లీట్గా రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ అయిన తర్వాత దీన్ని మనం కంటిన్యూస్గా 30 minutes వరకు యూసేజ్ చేసుకోవచ్చు అనమాట చాపింగ్ కోసము. సో ఈ యూఎస్బి కేబుల్ని యూజ్ చేసి మనమైతే దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. సో రెడ్ కలర్ లైట్ వస్తుంది. ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది డిసపియర్ అయిపోతుంది అనమాట. సో దట్ మనకి కంప్లీట్ ఛార్జింగ్ అయింది అని తెలుస్తుంది. సో ఇట్ టేక్స్ 4 అవర్స్ టైం అనమాట. 4 అవర్స్ టైం తీసుకొని కంప్లీట్గా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనకి అప్ టు 30 minutes వరకు కంటిన్యూస్గా ఈ చాపర్ని యూజ్ చేయొచ్చు. ఈ చాపర్లో ఏంటంటే మనకి లిడ్ ఒకటి ఉంటుందండి. సో లిడ్ బ్లాక్ కలర్ లిడ్ ఉంటుంది. దాని తర్వాత 250 ml కెపాసిటీ బౌల్ ఉంటుందన్నమాట. సో ఈ బౌల్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా మనకి బీపీఏ ఫ్రీ అనమాట. అండ్ షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి ఫర్ చాపింగ్. ఇది మనకి డిటాచబుల్. సో హ్యాపీగా ప్రతి ఒక్కటి డిటాచ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎలక్ట్రిక్ చాపర్లో ఏంటంటే 30 watts మోటార్ ఉంటుందన్నమాట. సో చాలా బాగా పనిచేస్తుంది. నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా ఫాస్ట్గా చాపింగ్ అవుతుందండి. ఈ మినీ ఎలక్ట్రిక్ చాపర్ని యూజ్ చేసి అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ చాపింగ్ అయితే చేసుకోవచ్చండి. సో రెగ్యులర్గా మనం కుకింగ్ చేసేటప్పుడు చాపింగ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, గార్లిక్, జింజర్ ఇలాంటివి మనం మైన్యూట్గా చాప్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. 30 seconds నుంచి 60 seconds టైంలోనే మనకి చాపింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఈ అగారో మినీ ఎలక్ట్రిక్ చాపర్ని యూజ్ చేసి నేను చాపింగ్ అనేది చేశానన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆనియన్స్, టొమాటోస్, క్యారెట్స్ ఏంటంటే కొంచెం పెద్ద క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను. డైరెక్ట్గా వేయకూడదు ఏ వెజిటబుల్ అయినా. అలాగే పచ్చిమిర్చి అయితే డైరెక్ట్గా వేసేయచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి బాదం కూడా మైన్యూట్ చాపింగ్ ఎలా చేస్తుందో చూద్దామని చెప్పేసి బాదం కూడా చాపింగ్ చేశానండి. సో లిడ్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసిన తర్వాత మనం పైన పవర్ బటన్ని నొక్కితే లోపల మనకి చాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు. చాలా తక్కువ టైంలో మనకి మైన్యూట్ చాపింగ్ అయితే అయిపోతుందండి. స్వీట్స్ ప్రిపేర్ చేసే టైంలో మనం డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం అలాగే కాజు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా, గీ రోస్ట్ చేసి స్వీట్స్లో వేయడానికి. సో అలాంటి టైంలో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. చక్కగా మైన్యూట్గా చాప్ చేసింది, చాలా బాగుంది. సో మీరు కూడా చూడొచ్చు ఎంత మైన్యూట్గా చాప్ చేసిందో. సో బాగా నచ్చిందండి నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా నేను పెద్ద క్యూబ్స్ గానే కట్ చేశాను. మీరు చూడొచ్చు. అంటే ఒక ఆనియన్ని హాఫ్గా కట్ చేసి వేయడం కంటే కూడా ఒక ఆనియన్ని హాఫ్ చేశాక మళ్ళీ ఒక 2 pieces లాగా చేసుకొని మనం చాపింగ్కి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అండ్ మనం కింద ఏదైతే బౌల్ ఉంటుందో దాన్ని ఎప్పుడు ఫుల్గా ఫిల్ చేయకూడదండి. సో కొంచెం ఎంటీ స్పేస్ అనేది ఉంచాలి. సో ఆనియన్ కూడా మైన్యూట్గా సూపర్గా చాపింగ్ అయిపోయిందండి. ఎంత బాగుందో, చాలా ఈజీగా అయ్యిందనమాట చాపింగ్ అయితే. సో ఎవ్రీడే కిచెన్లో మనకి ఆనియన్, పచ్చిమిర్చి మైన్యూట్ చాపింగ్ కొన్ని డిషెస్ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతాయి కదండి. సో ఆ టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ పచ్చిమిర్చి కూడా నేను చాపింగ్ చేశానండి. పచ్చిమిర్చి అయితే మధ్యలోకి ఏం కట్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసాను అనమాట. అంటే కొంచెం చిన్న సైజ్ పచ్చిమిర్చి కదా అని చెప్పేసి డైరెక్ట్గా వేసేసాను. సో పచ్చిమిర్చి కూడా చాలా మైన్యూట్గా సూపర్గా చాపింగ్ అయిందనమాట. అండ్ టైం వచ్చేసి 30 seconds నుండి 60 seconds టైమేనండి. 30 secondsలోనే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ చాపింగ్ అయితే అయిపోతుంది. బట్ చాలా బాగా అవుతుందండి. అంటే నేను ఇంత మైన్యూట్గా చాపింగ్, అంటే కొంచెం హార్డ్ మెటీరియల్స్ అయినా కూడా చాలా ఈజీగా చాపింగ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సూపర్గా చాపింగ్ అయింది. అండ్ క్యారెట్ పీసెస్ మీకు తెలిసిందే కదా, హార్డ్గా ఉంటాయి. అయినా కూడా వీటిని నేను పెద్ద క్యూబ్స్ లాగానే కట్ చేసి వేసాను. చూద్దాం ఎలా చాపింగ్ అవుతుంది అని చెప్పేసి. క్యారెట్ కూడా చాలా బాగా చాపింగ్ అయిందండి. మైన్యూట్ చాపింగ్ చేసుకున్నాను నేను. అంటే మీకు ఎంత సైజ్ కావాలి అన్న దాన్ని బట్టి అంత టైం వరకు దీన్ని చాప్ చేయాలండి. సో మీకు కొంచెం పెద్దగానే పీసెస్ కావాలి అనుకుంటే ఒక 2 to 3 times జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, మీకు చాపింగ్ అయిపోతుంది. లేదు ఇంకొంచెం మైన్యూట్గా కావాలంటే ఇంకొంచెం ఒక 10 seconds ఎక్కువసేపు పవర్ బటన్ ఆన్ చేసి పెడితే మనకి ఇలా మైన్యూట్ చాపింగ్ అయితే అవుతుందన్నమాట. క్యారెట్ కూడా అంత హార్డ్ వెజిటబుల్ అయినా కూడా ఎంత చక్కగా చాపింగ్ అయిపోయిందో. రెగ్యులర్గా మనకి క్యారెట్ని ఫ్రై చేసుకోవాలన్నా
లేదు ఏదైనా మనము ఫ్రైడ్ రైస్లో అట్లాంటి వాటిలో నూడిల్స్లో వేసుకోవాలన్నప్పుడు చిన్నగా చాప్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ కష్టం కాబట్టి ఇలాంటి చాపర్ ఉంటే ఎలక్ట్రిక్ చాపర్ చాలా ఈజీ అనమాట. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. మనము ఎక్కడికైనా పిక్నిక్స్కి వెళ్ళినా ఏదైనా జర్నీస్ చేసినా కూడా దీన్ని మనతో పాటు క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ మనం ఏం లేదండి, ఒక 4 hours ఛార్జింగ్ పెట్టేసి పెట్టుకున్నామంటే మనకి అవసరం ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఒక 30 minutes వరకు అయితే యూజ్ చేయొచ్చు. చాలా ఈజీ యూసేజ్, అలాగే క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. సో నేను ఇక్కడ టొమాటోస్ ఏంటంటే ఫస్ట్ చాపింగ్ లాగా చేశాను. ఇందులో సీడ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ టెక్స్చర్ వచ్చింది. లేదు మనం సీడ్లెస్ తీసుకున్నాం అనుకోండి, సీడ్స్ అని తీసేసి చేస్తే ఇంకా బాగా వస్తుంది. అండ్ ప్యూరీ, టమాటో ప్యూరీ చేసుకోవడానికి అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో నేను ఇంకొంచెం ఎక్కువ టైం చాపింగ్ అనేది చేశాను పవర్ బటన్ నొక్కేసి. సో చూడొచ్చు మంచి ప్యూరీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. టొమాటో ప్యూరీస్ మనం ఎక్కువగా కర్రీస్లలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి టైంలో ఈ చాపర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో టొమాటో ప్యూరీ ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగా ఫైన్గా పేస్ట్ లాగా వచ్చింది. సో నేను ఈ మినీ అగారో ఎలక్ట్రిక్ చాపర్ని యూజ్ చేసి పచ్చిమిర్చి, టొమాటోస్, క్యారెట్స్, ఆనియన్స్, అలాగే బాదం కూడా మైన్యూట్గా చాపింగ్ చేసుకున్నానండి. టొమాటో అయితే ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో వంటలోకి యూజ్ అవుతుందని చెప్పేసి చూడొచ్చు ఎంత బాగా వర్క్ చేస్తుందో. సో ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ అగారో మినీ ఎలక్ట్రిక్ చాపర్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇది పర్చేస్ చేసింది వచ్చేసి అమెజాన్ నుండి పర్చేస్ చేశాను. సో మీకు ఈ లింక్ ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ చాపర్ యూసేజ్ అయితే చూసారు కదండి. సో నెక్స్ట్ క్లీనింగ్ ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. క్లీనింగ్ కూడా ఏం లేదండి, చాలా ఈజీ అనమాట. ఓన్లీ మనకి పైన పవర్ బటన్ వచ్చిన లిడ్ మటుకి వాటర్ టచ్ చేయకుండా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది డైరెక్ట్గా మనకి ఎక్కడ ఫుడ్తో కాంటాక్ట్ అవ్వదు కాబట్టి దాన్ని క్లీన్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైనా క్లీన్ చేయాలి అనుకుంటే డ్రై క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బౌల్, అలాగే దీనికి వచ్చిన లిడ్ అండ్ బ్లేడ్స్ అయితే కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. అది కూడా చాలా ఈజీ అండి. జస్ట్ ఆ బౌల్ని మనము వాటర్ వాష్ చేసేసుకొని కొంచెం విమ్ లిక్విడ్ వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. సో చాపింగ్ అంతా అయిపోయినాక ఈ బౌల్ని, అలాగే బ్లేడ్స్ని, దీనిపైన వచ్చిన చిన్న లిడ్ ఉంది కదండి, దాన్ని కూడా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా ఒక డ్రై క్లాత్తో తుడిచేసుకొని డ్రై చేసేసుకొని పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసి డ్రై చేసి మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట కిచెన్ క్యాబినెట్స్లో. మళ్ళీ మనం నెక్స్ట్ ఎప్పుడైతే మనకి అవసరం ఉంది అనుకున్నప్పుడు తీసి డైరెక్ట్గా యూసేజ్ చేసేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.